My name is Ratna Kumari. I am studying 5th class. Therefore the Lord himself give you a sign. Behold, a virgin shall conceive and bear a son. Shall call name his Emmanuel. Book of Esai 7th chapter 14th verse. మై నేమ్ ఈస్ రమేష్. ఐ ఆమ్ స్టడీన్ 5th క్లాస్. యెషయా మొద్దు నుండి చిగురుపొట్టెను, వారి వేరుండి అంకురము ఎదిరి ఫలించెను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. My name is Savya Rani. I am studying 4th class. For God so loved that world that he given this only begotten Son, whosoever believe in them should not perish but have everlasting life. John 3rd chapter 16th verse. Hi, good evening, Manandal. It's me, Satvik Badugu. I am studying 6th standard. Happy Christmas to all. నేను ఈరోజు చెప్పబోయే వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమెతో చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగము లేలను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. అప్పుడు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మెను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధ నా దేవుని కుమారుడు. आप सभी का धन्यवाद.